నిజం తెలుసుకుని ఆనందికి క్షమాపణ చెప్పిన సూర్య ఇందుమతిని అరెస్టు చేయించి జీవనకి ఊహించని శిక్ష వేసిన సునంద. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే మీ సపోర్ట్ ఆ లైక్ ద్వారా మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఆనంది అయితే అనుకున్న విధంగానే తను ఏ తప్పు చేయలేదని అన్ని సాక్ష్యాలు సంపాదిస్తుంది. ఇక ఆ సాక్ష్యాలు తీసుకుని సునంద దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఆదిత్యనైతే పిలుస్తూ ఉంటుంది. ఆదిత్య గారు బయటికి రండి. మీరు నన్ను అడిగారు కదా, నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏ తప్పు చెయ్యలేదు అని నువ్వు గట్టిగా నమ్మితే నాకు సాక్ష్యాలతో సహా నిరూపించు. మా నిద్దరి బంధం విడిపోవడానికి వీల్లేదు ఆనంది. నిన్ను మనసులో పెట్టుకొని నిన్ను దూరం చేసుకోలేక, ఇటు అమ్మని ఎదిరించలేక నేను ఎంతో సతమతమైపోతున్నాను. నువ్వు లేని జీవితం నాకు వ్యర్థం అంటూ మీరు మొన్న బాధపడ్డారు కదా, మీకోసమే నేను ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవడానికి అన్ని సాక్ష్యాలతో సహా వచ్చాను. మీరు బయటికి రండి ఆదిత్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఆదిత్య అయితే ఎంతో సంతోషంగా బయటకైతే వస్తాడు. ఏం చెప్తున్నావు ఆనంది? నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు తీసుకువచ్చావా అంటూ ఆదిత్య అడుగుతూ ఉండగా, అవి నమ్మవలసిన అవసరం లేదు ఆది. తన గురించి తెలిసిందే కదా, మనల్ని నమ్మించడానికి తను ఎన్ని మాయ మాటలన్నా చెప్తుంది. మనం నమ్మవలసిన అవసరం లేదు అంటూ అనగానే, లేదత్తయ్య గారు, అన్ని సాక్ష్యాలతో సహా వచ్చాను. మీ అందరి ముందు బయట పెడతాను. మీరే కాదు, జ్యోతమ్మ, సూర్యబాబు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తారు. అందరి ముందు నేను తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను అంటూ ఆనంది అనగానే, ఏంటి నువ్వు కావాలని ఏదో చేస్తున్నావు కదా, కావాలనే ఏదో కహానీ కథలు చెప్పి అత్తయ్య గారిని నమ్మించి నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నావు కదా అంటూ జీవన్ అడిగేసరికి, చూడు జీవన, నిజాలు బయటపడిన తర్వాత ఎవరు కహానీలు చెప్తున్నారో, ఎవరిక్కడ ఉండిపోవడానికి నటిస్తున్నారో అన్నీ బయటపడతాయి అంటూ ఆనంది అన్నంగానే, వామ్మో, దీన్ని చూస్తూ ఉంటే ఏ సాక్ష్యాలు తీసుకువచ్చిందో, ఇప్పుడు ఏ కొంప ముంచుతుందో అంటూ భయపడుతూ ఉంటుంది జీవనైతే. ఇంతలో ఇక ఆనంది తీసుకువచ్చిన సాక్ష్యాలైతే బయటకి తీస్తుంది. ఇక వాయిస్ రికార్డింగు, అలాగే ఇక పూర్ణిమను బెదిరించిన రౌడీని కూడా పోలీసుల సహాయంతో ఇంటికైతే తీసుకువస్తుంది. ఇక పోలీసుల సహాయంతోనే ఆ రౌడీ చేత నిజాన్ని అయితే బయట పెట్టిస్తుంది. నన్ను క్షమించండి మేడం, నేనే వాళ్ళని ఊళ్ళోంచి వెళ్ళిపోకపోతే చంపేస్తాను అని బెదిరించాను. ఆ కారణం చేతి వాళ్ళు భయపడ్డారు. ఇదంతా నా చేత చేయించింది ఇందుమతి గారు అంటూ ఆ రౌడీ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే ఇంతలో ఇక పూర్ణిమకైతే ఫోన్ చేసి, ఇప్పుడు చెప్పండి పూర్ణిమ గారు, నేను ఆ రోజు పెళ్లి చెయ్యమని అన్నీ నేను పురమాయించానా? మీరు పెళ్లి ఏర్పాట్లు చేసి నన్ను అక్కడికి వచ్చేలా చేశారా? ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి అంటూ అనంగానే, లేదు ఆనంది, తప్పంతా నాదే. నేనే పెళ్లి ఏర్పాట్లు చేసి నిన్ను అక్కడికి రమ్మన్నాను. నేనే చాలా పెద్ద తప్పు చేశాను. నీ జీవితం ఒక రకంగా ఇలా అవడానికి కారణం నేనే అని రోజు కుమిలిపోతూనే ఉన్నాను అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ చెప్తూ ఉంటుంది పూర్ణిమ. నిజం తెలుసుకున్నారు కదా అత్తయ్య గారు, ఆ రోజు కూడా చెప్పాను, రౌడీ వాళ్ళని బెదిరిస్తున్నాడు అంటే వీడిని పంపించే అవసరం ఎవరికుంటుంది అంటూ నేను ఆలోచిస్తూ ఉండగా, మా అమ్మని అనుమానిస్తున్నావా అంటూ ఆదిత్య గారు అడిగారు. నేను అత్తయ్య గారిని ఎప్పటికీ అనుమానించను. అత్తయ్య గారు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా పోరాడతారు తప్ప ఇలా ఒకరి ద్వారా ఎవరిని బెదిరించే రకం కాదని ఆ రోజే మీ అబ్బాయితో చెప్పాను. కావాలంటే అడగండి, మీ మీద నాకు అంత నమ్మకం ఉంది. ఇదంతా చేసింది జీవన, ఇందుమతి గారు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది జీవన అంటూ ఇక తన దగ్గరున్న వాయిస్ రికార్డింగ్ అయితే బయట పెడుతుంది. ఇక జీవన మాట్లాడే మాటలు అయితే బయటపడతాయి. ఈ విధంగా ఆనంది అయితే తన తప్పేమీ లేదని నిరూపించుకుంటుంది. ఇక సూర్య, జ్యోతి అందరూ కూడా ఈ మాటలు విని జీవన చేసిన తప్పుకి ఇక కుమిలిపోతూ ఉంటారు. సూర్య అయితే ఇక ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు. అమ్మా, నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా నిన్ను నిందిస్తూ ఎన్నో మాటలన్నీ నిన్ను బాధపడేలా చేశావు.
నన్ను క్షమించు కుట్టి అంటూ సూర్య క్షమాపణ చెప్పేసరికి అప్పుడే ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు, అయ్యో మావయ్య గారు, మీరు మీ కన్న కూతురికి క్షమాపణ చెప్పడం ఏంటి? ఇప్పటి వరకు నేను ఏయో కారణాల వల్ల నిజాన్ని బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు నిజాన్ని బయట పెడుతున్నాను. మీ కన్న కూతురు కుట్టియే నా భార్యే, మీ కన్న కూతురు. ఈ జీవన మీ కన్న కూతురు కాదు అంటూ ఇక ఆదిత్య అయితే నిజాన్ని బయట పెట్టేసరికి ఆ నిజం తెలుసుకున్న జ్యోతి సూర్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది, ఏంట్రా నువ్వు చెప్పేది అంటూ అనంగానే, అవునమ్మా, నేను ఆనందిని అపార్థం చేసుకోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే ఆనందియే శ్రీతన్ సొంత అక్క. తమ్ముడు కోసం మన కుటుంబం పరువు తీయడానికే ఇలా చేసింది అని నమ్మాను. లేకపోతే ఆ దేవుడే దిగి వచ్చి చెప్పిన ఆనంది తప్పు చేసింది అంటే నేను ఎలా నమ్ముతాను? ఎట్టి పరిస్థితిలో నమ్ముండేవాణ్ణే కాదు. ఈ కారణం చేతే నమ్మవలసి వచ్చింది అంటూ ఆదిత్య నిజాన్ని బయట పెట్టేసరికి సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ ఇందుమతి ఇంత మోసం చేస్తుందా? వీళ్ళ కారణంగా నేను ఆనందిని ఎంతగానో అవమానించి బాధ పెట్టాను. నేను అసలు ఇంత గుడ్డిదాల్లా ఎలా ప్రవర్తించానో నాకే అర్థం కావడం లేదు అంటూ సునంద అయితే ఇక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి సూర్య అయితే, నేను అసలు ఇంత దారుణంగా మా చిన్నత్తయ్య గారు ఇంత మోసం చేస్తుందని అసలు అనుకోలేదు. నా కన్న కూతురు కుట్టి అని తెలిసి నా కన్న కూతురిని దూరం చేయడానికి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని అసలు అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు జ్యోతి సూర్య ఇద్దరూ కూడా. అప్పుడే ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది, మీరు బాధపడుతూ మీ చిన్నత్తయ్య గారిని ఏమీ అనకుండా వదిలేస్తారేమో, నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఆవిడ్ని వెంటనే అరెస్టు చేయిస్తాను. ఎందుకంటే ఆవిడ కారణంగానే ఈరోజు నా కోడల ముందు నేను దోషిలా నిలబడ్డాను. నేను ఏ తప్పు చెయ్యకపోయినా వాళ్ళ కారణంగానే ఈరోజు ఒక తప్పుడు మనిషిలా అందరి ముందు నిలబడ్డాను. వాళ్ళ కారణంగానే నా కోడల్ని బాధ పెట్టాను అంటూ ఇక సునంద అయితే ఇందుమతిని అరెస్టు చేయిస్తుంది. జీవన, నిన్ను అరెస్టు చేయించి నా ఇంటి పరువు పోగొట్టుకోదలుచుకోలేదు. నీకు తగిన శిక్ష వేస్తాను అంటూ జీవనకైతే ఊహించని శిక్ష అయితే వేస్తుంది సునంద. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి పని మనిషిగా అన్ని పనులు చెయ్యవలసిందే. బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, వంట చేయడం, మొత్తం అన్ని పనులు నీవే. ఇంట్లో పని మనిషి పార్వతమ్మ ఉన్నా ఈ పనులన్నీ నీ చేతే చేయించమని పార్వతమ్మకే అప్పగిస్తాను. ఒకవేళ నువ్వు నాటకాలు వేయాలని చూసినా ఎట్టి పరిస్థితిలో కూడా అది జరగనివ్వను. నీకు ఇదే సరైన శిక్ష. ఇప్పటి వరకు నా చుట్టూ ఉంటూ అత్తయ్యగారు ఆనంది అలాగా, ఆనంది ఇలాగా ఆ బావగారిని సొంతం చేసుకోవాలని చూస్తుంది, మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది అంటూ ఎన్నో చెప్తూ నా దగ్గర ఆనంది గురించి చెడుగా చెప్తూ నన్ను కూడా మోసం చేశావు. నీ కారణంగా నేను ఈరోజు ఆనంది విషయంలో చాలా తప్పు చేశాను అంటూ ఇక జీవనకైతే శిక్ష వేస్తుంది సునంద. ఇక ఆనందికైతే క్షమాపణ చెప్తుంది, నన్ను క్షమించు ఆనంది. నిజం తెలుసుకోకుండా ఆదిత్యకి కూడా మళ్ళీ పెళ్లి చేయాలని చూశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ సునంద అయితే క్షమాపణ చెప్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.